మాట్లాడటం వయసు తగ్గట్టుగా పిల్లలకి రాకపోతే అది ఓన్లీ స్పీచ్ డిలేనా, లేకపోతే ఆటిజం లక్షణాలు ఏమైనా ఉంటాయా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. బిడ్డ పుట్టిన తర్వాత ఎదుగుదలలో ఒక్కొక్క వయసులో ఒక్కొక్క మాట రావటం, కమ్యూనికేషన్ బాగుంటే మనం చూస్తాం. ఎవరికైనా ఒకవేళ మాటలు రాకపోతే కానీ మిగిలిన విషయాల్లో కమ్యూనికేషన్ అంటే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా కావాలనేది పాయింట్ అవుట్ చేసి చేరతతో కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో కానీ చూపిస్తున్నారు, నలుగురితో కలుస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, టాయ్స్ షేర్ చేసుకుంటున్నారు, ఇలా అన్ని చక్కగా ఉంది. కేవలం మాటలు మాత్రమే లేకపోతే అది స్పీచ్ డిలే అంటాము. ఒకవేళ మాటలు రాకపోవడంతో పాటు ఐ కాంటాక్ట్ అనేది సరిగ్గా చూపట్లేదు, ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఎమోషన్స్ అనేది సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, లేదా వాళ్ళ భావనలు ఎదుటి వారికి తెలియచేయట్లేదు, ఒక్కరే ఉండటానికి ఇష్టపడుతున్నారు, పిలిస్తే కనీసం తిరిగి చూడట్లేదు, పలకట్లేదు, నలుగురితో కలవట్లేదు, టాయ్స్ షేర్ చేసుకోవట్లేదు, వాళ్ళ రొటీన్ లో చిన్న చిన్నవి చేంజ్ అయినా సరే ఇష్టపడట్లేదు, బాగా ఏడుస్తున్నారు, పేచి పెడుతున్నారు, పెక్యులర్ గా వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉండి ఏదైనా బాడీ మూమెంట్స్ లాంటివి, రాకింగ్ మూమెంట్స్ అంటాం, ఇలాంటివి ఏమైనా గమనిస్తే అప్పుడు అవి ఆటిజం లక్షణాలు కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. స్పీచ్ డిలే అయినా ఆటిజం అయినా ఎర్లీగా గమనించుకుని వాళ్ళకి థెరపీ కనుక కరెక్ట్ గా చేయించి అసెస్మెంట్ చేయించుకుంటే స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళకి కొంచెం డెవలప్మెంట్ బాగుండి కాన్ఫిడెన్స్ పెరిగి ఫ్యూచర్ బాగుంటుంది.